ఈరోజు గురు పౌర్ణమి అంటే మనందరికీ గురువైన వ్యాస మహర్షిని పుట్టినరోజు. ఈ రోజున గురువుని పూజించడం మన సాంప్రదాయం. వ్యాస మహర్షి లేదా వేదవ్యాసుడు అని పిలుస్తారు. ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించాడు కాబట్టి ఆయనను వేదవ్యాసుడనే పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా ఆయన మహాభారతాన్ని, భాగవత పురాణాన్ని మరి ఇతర పురాణాలను కూడా రచించాడు. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు, అంటే అతను ఇప్పటికీ జీవించే ఉంటాడని నమ్ముతారు. అంత గొప్ప గురువైన వ్యాస మహర్షిని పుట్టినరోజున ఆయన బ్లెస్సింగ్స్ మనకు కూడా కావాలి కదా. అందుకని నాతో పాటు మీరు ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధియే వ్యాసిష్టాయ నమో నమ. అంటే విష్ణు రూపుడైన వ్యాసునికి, వ్యాస రూపంలో ఉన్న విష్ణువుకి నమస్కారం. వశిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మ ఋషి అయిన వ్యాసునికి నమస్కారం అని దాని అర్థం. అలాగే ఈరోజు మీకు చదువు చెప్పిన గురువులకి నమస్కరించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని